బుల్టెన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. కాసేపట్లో హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరతారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన కొండగట్టు అంజన్నకు మొక్కులు తీర్చుకోనున్నారు. ఉదయం 11 గంటలకు కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొండగట్టు ఆంజనేయ స్వామిని తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో వారాహి వాహనానికి తొలి పూజను కొండగట్టులోనే నిర్వహించారు పవన్ కళ్యాణ్. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. కాసేపట్లో హైదరాబాద్లోని తన నివాసం నుంచి స్టార్ట్ అవుతారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన కొండగట్టు అంజన్నకు మొక్కులు తీర్చుకోనున్నారు. ఉదయం 11 గంటలకు కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొండగట్టు ఆంజనేయ స్వామిని తమ ఇంటి ఇలవేలుపుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో వారాహి వాహనానికి తొలి పూజను కొండగట్టులోనే చేశారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మరికొద్ది సేపటి లోపల జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నటువంటి నేపథ్యం లోపల భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కొండగట్టు ఆంజనేయ స్వామిని తమ ఇంటి ఇలవేల్పుగా భావించేటువంటి మెగాస్టార్ కుటుంబము ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇటు ఏదైతే జనసేన పార్టీ స్థాపించిన తర్వాత తన ఇంటి ఇలవేలుపు కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పడం జరిగింది. గతం లోపల ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసేటప్పుడు హుస్నాబాద్ సమీపం లోపల తనకు కరెంటు వైర్లు తగిలి ప్రాణాపాయం నుంచి బయటపడడంతో తన కొండగట్టు ఆంజనేయ యొక్క ఆశీస్సులతోనే బయటపడ్డానని చెప్పి అప్పంచెల్లి కొండగట్టు ఆంజనేయను తన ఇలవేలుపుగా తన ఇంటి దైవముగా కొలుస్తూ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత వారాహి వాహనము పూజలు చేసేటప్పుడు కూడా ఇక్కడ మొక్కులు మొక్కోవడం జరిగింది. అంటే ఇక్కడ ముడుపు కడతారు. కొండగట్టు ఆంజనేయ స్వామికి ముడుపు కడితే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి కొండగట్టు ఆలయం లోపల ముడుపులు కడుతూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లోపల భారీ విజయం సాధించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రతి ఒక్క సీటును కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఇటు పదవి బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇప్పటికే వారాహి మాత దీక్షను కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ ముడుపులు చెల్లించడానికి ప్రత్యేకించి కొండగట్టు రానున్నట్టుగా తెలుస్తున్నది. హైదరాబాద్ నుంచి నేరుగా కొండగట్టుకు మనకు తెలిసిన దాని ప్రకారం అయితే 11 నుంచి 11:30 సమీపం లోపల కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆలయానికి చేరుకొని ఇక్కడే దాదాపుగా గంట సేపు కొండగట్టు ఆలయం లోపలనే గడపనున్నారు. గతం లోపల కూడా తన ప్రచార రథము వారాహి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అభిమానులు తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు అయితే అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే కొండగట్టుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిన్నటి నుంచే ఇటు ఉప ముఖ్యమంత్రి హోదా లోపల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదా లోపల ఇప్పుడు జనసేనాని రాబోతున్నటువంటి నేపథ్యం లోపల పోలీసులు అయితే నిన్నటి నుంచే కొండగట్టు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పవన్ కళ్యాణ్ యొక్క సెక్యూరిటీ వింగ్, తర్వాత ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు అయితే పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ఇటు అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు అయితే గట్టి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని తన ఇంటి ఇలవేల్పుగా భావించేటువంటి మెగాస్టార్ కుటుంబము తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అంతే నమ్మకంతో కొండగట్టు ఆంజనేయను పూజిస్తూ ఉంటారు. కొండగట్టు ఆంజనేయకు ఇక్కడ ఏదైతే ముడుపులు కట్టిన తర్వాతనే తను జనసేనాని అక్కడ విజృంభణ కావడము, ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టడంతో ఇప్పుడు కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే తనకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వచ్చిందని చెప్పి భావించేటువంటి పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపటి లోపల కొండగట్టుకు రానున్నారు. ఇప్పటికే కొండగట్టు అంతా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులతో జనసేన కార్యకర్తలతో అయితే సందడిగా నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా గంట నుంచి గంట పాటు కూడా ఇక్కడ కొండగట్టు ఆలయం లోపలనే ఇటు ముడుపులు ప్రత్యేకమైనటువంటి పూజలు చెల్లించిన తర్వాత కొండగట్టు ఆలయం లోపలే గడపనున్నారు. గంట సేపు ఆలయం లోపల గడిపిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నది నాగరాజు మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.